హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్లో వచ్చేసి నిన్న వ్లాగ్లో కట్ చేసిన డ్రెస్ అనేది నేను ఇవాళ స్టిచ్చింగ్ అయితే చేసి చూపించేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. నిన్న మనం బక్రం షీట్స్తో కట్ చేసుకున్న నెక్ పీసెస్ అనేవి ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టేశానండి. సెంటర్ డాట్ అయితే ఇచ్చేసాను. కట్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అంతా కూడా సెంటర్ ఎడ్జ్ చూసుకుని సెంటర్ అంతా ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక టక్స్ అయితే ఇచ్చేసానండి. ఈ టక్స్కి ఆ నెక్ పార్ట్కి సెట్ చేసి మనం నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఎవ్వరు ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అంతా కూడా చూసి లైక్ అయితే చేసేయండి వీడియో. చూడండి ఇప్పుడంతా నెక్ మిడిల్ పార్ట్లో అటు ఇటు జరగకుండా మనం అయితే పిన్స్ అయితే పెట్టేసుకుని సెంటర్ ఒక స్టిచ్ అయితే వేసేద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుందండి. అస్సలు ఎలాంటి డ్రెస్ అయినా ఈజీగా కుట్టేయచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది. మనం అంతా ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా, అస్సలు క్లాత్ అయితే ముడతలు అలా ఏం రావండి. జస్ట్ ఇలా మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. దీనివల్ల నెక్ అటు ఇటు జరగకుండా క్లాత్ అది సెంటర్లో నెక్ అది కూడా బాగా వస్తుంది. చూస్తున్న విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసానండి మిడిల్ పార్ట్లో. ఇప్పుడు నెక్ సర్కిల్గా కుడతాను. బక్రం షీట్ మీద పడకుండా పక్కనే పడేటట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ జస్ట్ మనం నెక్ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లో అలా సర్కిల్లా నీట్గా అటు ఇటు జరగకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇవి అన్నీ కూడా ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందండి. మనం కుడుతూ ఉంటే నీట్ ఫినిషింగ్ అయితే మన సొంతం అయిపోతుంది. చూస్తున్న విధంగా మొత్తం అంతా కుట్టేసిన తర్వాత మనకి ఒక 1/2 ఇంచు ఉండేలా చూసుకుని నెక్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేస్తూ మొత్తం అంతా కూడా సర్కిల్లా నీట్గా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే ఉండాలండి డెఫినెట్గా. అలా కట్ అయితే ఉండడం వల్ల మనకి నెక్ అది నీట్గా ఉంటుంది. పోగులు అవి రాకుండా ఇన్ ఫ్యూచర్ కూడా నీట్గా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా అయితే ఉంటాయండి. ఇక్కడ మొత్తం నెక్ అంతా కూడా కరువు తిరిగిన చోట అది కొంచెం ఎక్కువ టక్స్ అయితే ఇచ్చేసుకోండి. కట్టింగ్ అలా చేయటం వల్ల నీట్గా ఉంటుందండి. కర్వ్స్ అది ముడతలు లేకుండా నీట్గా తిరిగిపోతుంది. నెక్ రౌండ్ అనేది మనం ఎలా కట్ చేసామన్నా కట్ చేస్తే అలాగే నీట్గా తిరిగిపోతుంది. అస్సలు ముడతలు అలా రాకుండా. చూసారా ఫైనల్గా లుక్ ఎలా వస్తుందో ఒకసారి. మొత్తం చివరికి స్టిచ్ అయితే వేసేసుకోండి. అలా వెనక్కి తిప్పేసి నెక్ అది కూడా లైనింగ్ పార్ట్ అది కూడా వెనక్కి వెళ్ళిపోయేలాగా మొత్తం తిప్పేసి నీట్గా ఎడ్జ్కి అయితే స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా చేయటం వల్ల ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. క్లాత్ అయితే ఎంత జారిపోయే క్లాత్ అయినా కూడా మనం ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఇవన్నీ ఫాలో అవ్వకుండా చేసామంటే అస్సలు మనకి ఎందుకు వచ్చిన మిషన్ అనిపిస్తుంది. అస్సలు కుట్టాలని అనిపించదండి. ఇలా ఫాలో అవటం వల్ల చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందండి మనకి స్టిచ్చింగ్ మీద. చూస్తున్నారా మొత్తం అంతా కూడా నెక్ టర్న్ చేసాను. అస్సలు చిన్న ముడత కూడా లేకుండా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాసెస్ అండి. ఫ్రంట్ నెక్ కూడా నేను ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మొత్తం అంతా సెంటర్ ఇలా మనం మడత పెట్టుకుని మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. దీనివల్ల మనకి సెంటర్ పాయింట్ అనేది నెక్ కరెక్ట్గా వస్తుందండి. ఒక సైడ్కి అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కానీ కట్ చేసుకున్నది కూడా నేను సైడ్ ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి చక్కగా హెమ్మింగ్ చేసేసుకుంటే నెక్ తిప్పేసిన తర్వాత నీట్గా ఉంటుందండి. నెక్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడిపోయి అలా ఉంటుంది. మనకి వేలాడిపోతున్నట్టు అలా ఉండదు. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. బొటిక్ స్టైల్లో అనిపిస్తుందండి. ఇలా మొత్తం అంతా నెక్కి మొత్తం మిడిల్లో టక్స్ పెట్టాం కదా, జస్ట్ ఆ పాయింట్స్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను అటు ఇటు జరగకుండా. చూసారా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర ఆపి బ్యాక్ అయినా వచ్చేయచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇలా సైడ్కి మనం నెక్ ఎలా డ్రా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా స్టిచ్ అయినా చేసేసేయచ్చు. నేనైతే డైరెక్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. కార్నర్లో కొంచెం ఆ పాయింట్ దించాలి. నీడిల్ అనేది ఆ పాయింట్ దించి పెట్టుకోవడం వల్ల అక్కడ కార్నర్లో పాయింట్ అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుందండి. నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూస్తున్నారా మొత్తం అంతా కూడా ఎలా స్టిచ్ చేస్తానో. ఇప్పుడు అటువైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఇలా స్టిచ్ అటు ఇటు అస్సలు క్లాత్ జరపకుండా నీట్గా మనం ప్రెజర్ ఇవ్వకూడదండి క్లాత్ మీద. హ్యాండ్ జస్ట్ అలా మనకి ఒక దారి చూపిస్తూ ఉంటే సరిపోతుంది. ఆ నీడిల్కి మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేస్తున్నాము మిడిల్ నుంచి.
ఇలా అయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా చూస్తున్న విధంగా నీట్గా 1/2 ఇంచ్ అయితే కంపల్సరీ క్లాత్ ఉంచుకోవాలండి. లేకపోతే నెక్ అనేది ఊడిపోతాయి, బాగోదు. చూస్తున్న విధంగా మొత్తం అంతా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఈ కట్టరు టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్లో అయితే తీసుకున్నానండి. చాలా బాగా తెగుతుంది, చాలా బాగా కట్ అయిపోతుందండి. మొత్తం అంతా చాలా షార్ప్గా ఇలా కట్స్ ఇవ్వడానికి అలా ఎడ్జెస్లో అదిని చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇలాంటిది తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కత్తెర అయితే కూడా త్వరగా కొంచెం నెక్ కట్ అయిపోతుందేమో అనిపిస్తుంది కదా, భయంగా ఉంటుంది. ఇదైతే కరెక్ట్గా మనం ఎక్కడికి కట్ చేయాలనుకుంటే అక్కడికి అలా షార్ప్గా కట్ అవుతుందండి. నాకైతే బాగా యూజ్ అవుతుంది ఈ కట్టరు. చూస్తున్న విధంగా మనకి ఆ మూలలు అవి తేలేలాగా మనం నీడిల్ అయితే దించేసి ఓన్లీ పాదం ఎత్తి మనం అటు ఇటు తిప్పుకోవాలండి. నీడిల్ అయితే బయటికి రాకుండా చూసుకోవాలి. దీనివల్ల మనకి షేప్ అనేది ఆ కార్నర్స్ అవి కూడా బాగా తిరిగి షేప్ అనేది బాగా వస్తుందండి. చూస్తున్న విధంగా మొత్తం అంతా చూడండి, నీడిల్ దింపేసి పాదం ఎత్తి ఇలా టర్న్ అయితే చేసుకుంటూ ఉంటున్నాను కదా, జస్ట్ అలా తప్పిస్తూ నీడిల్ మాత్రం పక్కకు రాకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టండి. అదిగోండి, నాకైతే చూసారా కార్నర్స్ అవి కూడా షేప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. బకరం యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఇవేనండి. నెక్స్ హైలైట్ అవుతాయి, షేప్ అది బాగా వస్తుంది. మొత్తం అంతా కూడా నెక్ రౌండ్గా మనకి బ్యాక్ లైనింగ్ పార్ట్ అనేది ఫ్రంట్కి కనిపించకుండా నీట్గా టర్న్ చేసేసి నెక్ అయితే అలా తిప్పేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలామంది కార్నర్స్ దగ్గరే ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఏం కాదు, ఆ పాయింట్ దగ్గర నీడిల్ అనేది ఎత్తకూడదు మనం పైకి. ఆ నీడిల్ కిందకి పెట్టుకుని మనం నెక్ అయితే స్టిచ్ చేయాలి. ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర ఒక 4 ఇంచెస్కి హైట్లో 1 ఇంచ్ విత్లో డాట్ అయితే వేసేసుకుంటున్నానండి, అటు ఇటు కూడా. ఇక్కడ నేనైతే ప్రిన్స్ కట్ లుక్ వచ్చేలాగా టాప్ స్టిచ్ అయితే వేస్తానండి. చాలా అంటే చాలా ఈజీ, కట్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రిన్స్ కట్ లుక్ అయితే మనం తీసుకురావచ్చు. అది ఎలాగో చూపిస్తానండి. ఫస్ట్ అర్థం కాదని నేను ఇలా విడివిడిగా చూపిస్తున్నాను. ముందు డాట్స్ అయితే వేసేసుకున్నాను. ఒక 4 ఇంచెస్ విత్లో, 4 ఇంచెస్ హైట్లో 1 ఇంచ్ విత్లో డాట్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇలా హాఫ్ ఫోల్డ్ వేసేసి మొత్తం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. చూసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా ఉండేలాగా మొత్తం సెట్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ డౌన్లో కరువులో అలా కరువు ఉంది కదండి, ఆ కరువులో మనకి కార్నర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తాను, ఎగ్జాక్ట్గా అలాగే చేయండి. అదిగోండి, అక్కడ టక్స్ అనేది ఇచ్చుకుంటే అటు ఇటు కూడా ఎగ్జాక్ట్గా మనకి ప్రిన్స్ కట్ లాగా మనం స్టిచ్ అయితే వేయచ్చండి. ఒక 1/2 ఇంచు విత్తులో మనం ఇక్కడ 4 ఇంచెస్కి పైకి ఒక డాట్ అయితే వేసాం కదా, ఆ పాయింట్కి మ్యాచ్ అయ్యేలాగా అలాగా ప్రిన్స్ కట్ లాగా మనం స్టిచ్ అయితే సన్నగా వేసుకుంటూ వెళ్ళాలండి. దీనివల్ల మనకి లుక్ అయితే సేమ్ ఎగ్జాక్ట్గా ప్రిన్స్ కట్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూపిస్తున్న విధంగా ఒక పావు ఉంటే సరిపోతుందండి. ఇక్కడ అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. ఒక పావు పెట్టి మనం ఆ పాయింట్కి అలా కలిసిపోయేలాగా స్టిచ్ అయితే కర్వ్ షేప్ లాగా వేసేసుకోవడమే. దీనివల్ల రెడీమేడ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఈ డ్రెస్ నేను వేసుకుని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది చూసి ఎలా వచ్చిందో చూసి మీకు నచ్చితే ఈ టిప్స్ అనేవి ఫాలో అయ్యి స్టిచ్ అయితే చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చి ఫ్రంట్ పార్ట్ వేయటం వల్ల చాలా లుక్ అదే బాగుందండి. ప్లెయిన్గా లేకుండా టాప్ అనేది ఏదో డిజైనర్ లాగా అలా వచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం జాయిన్ చేసేద్దామండి. ఇక్కడ ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్ నుంచి మనం లోపల వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా క్లాత్ అయితే తీసేయాలండి క్రాస్గా. దీనివల్ల మనకి షోల్డర్స్ అవి జారకుండా పట్టినట్టు బాడీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్ అది కూడా బాగా కనిపిస్తుంది, అలానే పట్టినట్టు షోల్డర్స్ అది జారకుండా క్లాత్ నీట్గా ఉంటుంది. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ డ్రెస్సెస్కే కాదండి, బ్లౌజ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోండి. నెక్ సైడ్ నుంచి కూడా నీట్గా జాయిన్ చేసుకోండి. అలా నెక్ సైడ్ నుంచి జాయిన్ చేయడం వల్ల మనకి ఎక్సెస్ అవి రాకుండా చూడడానికి లుక్ బాగుంటుందండి, ఫినిషింగ్ బాగుంటుంది. మెయిన్ ఎక్సెస్ అటు ఉన్నా కొంచెం మనం కటింగ్లో వెళ్ళిపోతుంది. అదే నెక్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందంటే చూడటానికి బాగోదు కదా, ఒకటి ఎక్కువ తక్కువ లాగా. అందుకనే ఎప్పుడైనా సరే నెక్ సైడ్ నుంచి
అలా లోపల వైపు నుంచి బయటకు కుట్టుకునేలాగా కుట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం 2 పార్ట్స్ కూడా జాయిన్ చేస్తాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనకు ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా కర్వ్, అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఇలాగా డ్రా చేసుకుని క్లాత్ అయితే తీసేయాలండి ఇక్కడ. దీనివల్ల మనకి చంక భాగంలో అది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతు ఎక్కువ తీయాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీస్తే సరిపోతుందండి. ఇది స్టార్టింగ్లోనే తీసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. ఇలా కర్వ్ అయితే తీసేసుకున్నాను కదా, దీనివల్ల మనకి చంక భాగంలో ముడతలు అవి రాకుండా నీట్గా ఉంటుందండి. ఫైనల్గా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఐడియాస్ తోటి స్టిచ్చింగ్ వీడియోస్ అలాగే కుకింగ్ వీడియోస్ నా ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కింద మొత్తం అంతా కూడా రాంగ్ సైడ్కి ఇలా చిన్న ఫోల్డ్ అయితే ఇచ్చేస్తున్నానండి. హ్యాండ్స్కి ఫోల్డ్ అయితే చేసేస్తున్నాను. ఈవెన్గా చేయండి ఏదైనా కూడా, మొత్తం అంతా సమానంగా కుట్టుకోవాలి, లేదంటే బాగోదండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా స్టిచ్ చేసుకోకూడదు. స్ట్రైట్ స్టిచ్చెస్ అవి ప్రాక్టీస్ అవ్వాలి మెయిన్ ముందు. నీట్గా ఎడ్జెస్లో అవి పడేలాగా మనం నీట్గా కుట్టుకునేలాగా ప్రాక్టీస్ అయ్యి ఇలాంటివి స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్లోనే ఉంటుందండి మొత్తం కూడాని. కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా కింద అయితే ఫోల్డ్ చేసేసానండి నేను. ఇక్కడ మనం డిఫరెంట్గా మోడల్గా చూసి ఏదైనా స్టైల్ చేయొచ్చు. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ లాగా పెడుతున్నాను కదండి, దానికోసం నేను కింద ఫోల్డ్ అయితే చేసేసాను. ఫ్రిల్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. కటింగ్లో చూపించాను కదా, మొత్తం అంతా కూడా అలా అక్కడి నుంచి డాట్ పెట్టిన మనం కరువు తిరిగిన చోట దగ్గర నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు పైనుంచి మనం ఇలా ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. మిడిల్ పార్ట్ మనం డాట్ ఇచ్చాను కదా, టక్స్ ఇచ్చాను కదా, ఆ టక్స్ దగ్గర నుంచి అటు ఇటు కూడా ఒక 2 ఇంచెస్కి అయితే క్లాత్ వదిలేసి ఆ పై తర్వాత నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి నేను. మొత్తం చూసారా, ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. మిడిల్లో ప్లెయిన్గా వదిలేసాను. నెక్స్ట్ ఈ మోడల్ హ్యాండ్స్కి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫ్రిల్స్ ఏమో ఇటువైపుకి, మరొక సైడ్ ఫ్రిల్స్ ఏమో ఆపోజిట్ అండి, తను అటువైపుకి తిరిగి ఉండాలి. ఆ రకంగా మనం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటే హ్యాండ్స్ లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇలా హ్యాండ్స్ అన్నీ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలా నెక్స్ట్ ఇంకో హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం చూసారా, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదిలేసాను. మనం పెట్టిన డాట్ నుంచి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసి మనం పెట్టుకున్నాను కదా, మార్క్ చేశాను కదా ఒక 2 ఇంచెస్ తర్వాతకి అక్కడికి స్టాప్ చేసేయాలండి ఈ ఫ్రిల్స్ అనేవి. చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ముందు పిల్లలకి ట్రై చేయండి, నెక్స్ట్ పెద్దవాళ్ళకి కూడా కుట్టుకోవచ్చు. చిన్నపిల్లలకి చిన్న ఫ్రాక్స్ కదా, మీకు పెద్ద స్ట్రెస్ అనిపించదు. అవి కుట్టేసరికి మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఎంత పెద్దవాళ్ళకైనా అలానే రకరకాలుగా కూడా మనం ఇందులోనే మార్చి మార్చి కుట్టుకునే ఐడియా అయితే మనకు వస్తూ ఉంటుంది. సో నేను ఎప్పుడైనా సరే చిన్నపిల్లలే కుట్టుకోమని ప్రిఫర్ చేస్తానండి. దాంట్లోనే మనకి ప్రాక్టీస్ అయిపోతుంది. సో మనం తర్వాత ఎంత పెద్దవైనా కూడా నీట్గా కుట్టేయగలుగుతాము. చూస్తున్న విధంగా మొత్తం అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి మోడలు. నాకు స్టార్టింగ్ ఏమి వచ్చేది కాదండి. ఇలా కుడుతూ ఉండగానే నాకు ఇందులో బాగా వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం అంతా కూడా అలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ బాగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని చెప్పేసి నేను లోపల చిన్న హ్యాండ్ అయితే వేసేసుకుంటున్నానండి లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి. ఒక 4 ఇంచెస్లో లోపల హ్యాండ్ అయితే వేసేస్తున్నాను. ఫుల్ కాదండి, కొంచెం షార్ట్ హ్యాండ్స్ లాగా. బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది క్లాత్ అని నేనైతే హ్యాండ్ అయితే వేసేస్తున్నాను. మనం స్టిచ్ చేసుకున్న ఈ హ్యాండ్స్ని ఆ హ్యాండ్స్ పైన పెట్టి మొత్తం లైనింగ్తో అటాచ్ చేసేస్తున్నానండి. లైనింగ్తో అటాచ్ చేసేసి మనం మెయిన్ బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ అండి. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసేసిన తర్వాత మనం బాడీకి అటాచ్ చేసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మొత్తం అంతా కూడా ఇలా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా జాయింట్ అయిపోయిన తర్వాత మనం ఈ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక హ్యాండ్ ఒక షోల్డర్కి ఇలా షోల్డర్ మిడిల్ పార్ట్ నుంచి బ్యాక్ సైడ్కి మనం స్టిచ్ చేసిన ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది బ్యాక్ సైడ్కి
టర్న్ అయ్యేలా పెట్టుకోవాలండి, ఫ్రంట్కి కాకుండా బ్యాక్ వైపుకి పెట్టేసుకుని హ్యాండ్ అయితే సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఇలా నేనైతే ఇలా స్టిచ్ చేసేస్తాను. దీనివల్ల నాకు కరెక్ట్గా మిడిల్ పాయింట్కి అయితే వచ్చేస్తాయండి హ్యాండ్స్. ఆ చివరి నుంచో ఈ చివరి నుంచో కాకుండా మిడిల్ పార్ట్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. సెంటర్ అయితే వచ్చేస్తాయండి హ్యాండ్స్, మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కూడా హ్యాండ్కి అటాచ్ చేసాను. మొత్తం అంతా కూడా చూపిస్తున్న విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మిడిల్ పాయింట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కూడా స్టిచ్ అయితే చేసేసుకోండి. దీనివల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి, ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. అలా మనం ఒకదానిపైన ఒకటి అలా సెట్ చేసుకుంటూ కొంచెం కొంచెం సాగదీయకుండా, అక్కడ క్రాస్ ఉంటుంది కదండి, ఇట్టే సాగిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి ఫిట్టింగ్ బాగోదండి, సాగదీయకూడదు అసలు క్లాత్ ఎక్కడ కూడాని. జస్ట్ అలా చూపిస్తూ ఉండాలి అంతేని. జస్ట్ హ్యాండ్ తోటి అలా ఒకదానిపైన ఒకటి చక్కగా పెట్టుకుంటూ స్టిచ్ అయితే చేసేసుకోవాలి. మనం ఎప్పుడైతే సాగదీస్తామో మనం ఎంత బాగా కుట్టినా ఫినిషింగ్ అయితే బాగోదండి, ముడతలు ముడతలు వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకో స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే లోపలికి కనిపించే స్టిచ్చెస్ అనేవి ఎప్పుడు డబల్ ఉండాలండి, పై వైపుని సింగిల్ ఉండాలి. దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుందండి. ఇప్పుడు బాడీ అటువైపు ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచులో జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. కింద మనం అంతా కూడా అనార్కలి కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని జాయిన్ చేయడంటే మొత్తం అంతా సైడ్స్ ఇలా 1/2 ఇంచ్ అయితే పెట్టి మనం జాయింట్ అయితే చేసేసుకుంటే మనకి ఆ బాటమ్ పార్ట్ అనేది స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. 2 సైడ్స్ కూడా ఇలా జాయిన్ చేస్తాను. అలానే లైనింగ్ కూడా 2 సైడ్స్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే లోపల ఇవన్నీ కూడా డబల్ స్టిచెస్ వేసేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా నీట్గా ఉంటాయండి. బయట రెడీమేడ్ కన్నా ఇవి కుట్టించుకున్నవి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇలా మనం డబల్ స్టిచెస్ అనేవి వేసుకుంటాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా పడి ఉంటాయండి, నీట్గా ఉంటాయి. అంతా కూడా ఇలా మొత్తం అటు ఇటు కూడా స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నాను. జాయిన్ చేసేసి మనం అటాచ్ చేద్దాము. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. చూడండి, ఎక్కడ అయితే స్కిప్ చేయకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలానే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. వెంటనే నా వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయండి. సో బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇక్కడ మొత్తం బాటమ్ పార్ట్ అంతా చిన్న క్లిప్ మిస్ అయిందండి, ఏం కాదు. సైడ్స్ ఉంటుంది కదా, ఆ సైడు ఈ సైడు పిన్ అయితే పెట్టేసుకోవాలండి. పిన్ అయితే పెట్టేసుకుని మనం ఇలా ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, దాంట్లోకి మన బాడీ పార్ట్ అంతా రైట్ సైడ్ వైపు పెట్టి ఈ పైన మనం జాయిన్ చేసే క్లాత్ వచ్చి రివర్స్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి డైరెక్ట్ మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఈ క్లాత్ అయితే బాగా స్ట్రెచబుల్లా ఉందని చెప్పాను కదా, సో నాకైతే కొద్దిగా సాగిందండి. నేనైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే చిన్నవి ఒక 3 అయితే పెట్టానండి. దీనివల్ల లుక్ బాగుంటుంది. ఇదిగోండి, నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా జాయింట్ అయితే చేసేసాను. చిన్న చిన్న ఫ్రిల్స్ 3 అయితే పెట్టానండి. చూడండి, దీనివల్ల ఫ్రిల్స్ అవి ఇలా పైకి ఇలా లెగుస్తున్నట్టు నీట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మొత్తం అంతా కూడా ఇలా జాయింట్ అయితే చేసేసాను. నేను ఆ సైడు ఈ సైడు కూడా పిన్ అయితే జాయిన్ చేస్తానండి. పిన్ పెట్టేసి మొత్తం అంతా ఇలా సర్కిల్ లాగా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. దీనివల్ల నాకు చాలా ఈజీ అయిపోతుందండి స్టిచ్చింగ్ అనేది. మొత్తం అంతా ఇలా ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ లైనింగ్ అనేది స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూసేయండి, చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి పై వైపుకి వచ్చేలాగా ఇలా వస్తుంది అనమాట. ముందు మెయిన్ ఫ్యాబ్రికే జాయిన్ చేయాలండి. దీని తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేయాలి. ఇదిగోండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ పైన బాడీ అనేది పై బాడీ అంతా రివర్స్లో ఉంది చూసారా. ఈ అంతా డ్రెస్ అంతా కూడా మనం ఈ లైనింగ్ లోపలికి ఇలా పెట్టేసుకోవాలండి. ఈ సైడ్స్ జాయింట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ ఇలా పిన్స్ పెట్టాను. ఇదే ప్రాసెస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టి చేశానండి, అది క్లిప్ మిస్ అయింది. సో నేనైతే లైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా పిన్ అయితే పెట్టేశాను. ఓన్లీ సైడ్స్ పెట్టానండి. సైడ్స్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా బాడీ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడు
ఇది మెయిన్ లైనింగ్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాను. స్టిచ్చెస్ చూసారా నీట్గా కనిపిస్తున్నాయి, అది రైట్ సైడ్. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే లైనింగ్ సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. దీనివల్ల మన ఈ స్టిచ్చెస్ అవి ఏమీ కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటాయి అన్నమాట. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా ఇలా పిన్స్ పెట్టేసి ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఫుల్ సర్కిల్ అనేది స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. ఫుల్ సర్కిల్లా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఏమన్నా వస్తే ఫిల్ట్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను సర్కిల్ లాగా. చూడండి ఇదంతా లైనింగ్ సైడ్ అతుకుతున్నాను. సో నాకు లైనింగ్ వైపు అంతా లైనింగ్ ఉంటుంది, కింద పైన కూడా. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇలా మొత్తం అంతా స్టిచ్ అయిపోయిన తర్వాత మనకి టాప్ అంతా రివర్స్ చేసేసుకుని చక్కగా సైడ్ స్టిచ్చెస్ అయితే వేసేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి చివరి ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. షోల్డర్ మనం స్టిచ్చెస్ ఉంటాయి కదా షోల్డర్ దగ్గర, ఆ పాయింట్ని పట్టుకోవాలండి. అస్సలు లూజ్ అనేది రాకుండా ఈ కుట్లు అనేవి కలిసేటట్టుగా మనం ఇలా పట్టుకోవాలి. సైడ్ ఎడ్జ్కి వేసుకోవాలండి. నెక్స్ట్ ముందు సైడ్స్ వేసేసిన తర్వాత మనం మెయిన్ కొలతలతో మనం స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. చూస్తున్న విధంగా మొత్తం అంతా కూడా అవి కుట్లవి కలిసేటట్టు మనకి ఆర్మ్ డౌన్ అంతా చూడండి, ఆ లైన్ ఈ లైన్ మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా ఈవెన్గా పెట్టి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా కిందకి. బాడీ అది మనం తర్వాత మెజర్మెంట్స్ చూసుకుని దాన్ని బట్టి మనం స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఫస్ట్ ఇలా చివరికి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇలా స్టిచ్చెస్ వేసేసిన తర్వాత మనం అసలు ఒకసారి కొలుచుకోవాలి మనకి ఎంత ఉంది ఏంటి, మన లూజ్కి ఎక్కడికి వస్తుంది ఒక ఐడియాకి. నాకైతే 18 ఇంచెస్ అలా ఉండాలని చెప్పాను కదండి. కింద వచ్చేసి 16.5 అలా. నాకు మ్యాక్సిమం బాగానే ఉంది. ఇక్కడ మెయిన్ టాప్ తీసుకుని మన షోల్డర్ పార్ట్ నుంచి పట్టుకుని ఆర్మ్ డౌన్ ఎంత ఉంది చెస్ట్ పాయింట్ అన్నది చూసుకుని అది పాయింట్ అనేది పెట్టేసుకున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను ఎక్స్ట్రానే పెట్టుకున్నాను. సో నాకైతే ఇలా కొలుచుకుని మొత్తం అంతా కూడా కిందకి కొంచెం క్రాస్గా తగ్గించుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం హ్యాండ్ లెంత్ ఎక్కువ పెట్టుకున్నాను కదా, దానికి క్రాస్గా కొంచెం తగ్గించుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా అది చెక్ చేసుకుని ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ లూజ్ అది కూడా కొలుచుకున్నాను కదా, అలా పాయింట్స్ అవి పెట్టేసుకుని మనం అలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ అటు ఇటు ఊగకుండా కర్వ్స్ అవి రాకుండా స్ట్రైట్గా రావాలి స్టిచ్ అనేది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ రావటం వల్ల చాలా బాగుంటుందండి. షేప్ అది వస్తుంది, బాడీకి బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఇలా కిందకి తగ్గించుకుంటూ మన మెజర్మెంట్ని బట్టి చూసుకుంటూ అలా వచ్చేసేయాలి సైడ్కి. ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఒక 4 ఇంచెస్ వరకు కూడా స్ట్రైట్గా పడేలా చూసుకోండి. దానివల్ల అటువైపు తిప్పి చూపిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి అటు సైడ్ ముడతలు అవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా రెండు కలిసేటట్టుగా ఒక 4 ఇంచెస్ కలిపి తర్వాత పక్కకు తీసేసుకుంటే మనకి చూడటానికి లుక్ బాగుంటుంది. సైడ్ జాయింట్స్ అప్పుడు ముడతలు అవి లేకుండా నీట్గా ఉంటుందండి. ఫైనల్లీ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. నెక్ దగ్గర మనం హెమ్మింగ్ చేసుకుంటే చేతి కుట్లు అవి వేసుకుంటే నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అవి కూడా చాలా బాగా వచ్చినాయండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం అంతా కూడా డ్రెస్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫైనల్గా టాప్ స్టిచ్చెస్ అయితే అన్నీ అయిపోయినాయి. కింద జిగ్జాగ్ అయితే చేసేసానండి. నేను వైర్తో పీకో అయితే చేశాను. చాలా అంటే చాలా లుక్ బాగుంది. ఇది బాగా ట్రాన్స్పరెంట్ అలానే బాగా సాఫ్ట్గా ఉంది కదా క్లాత్. వైర్తో పీకో అయితే చేస్తే చాలా బాగుందండి. జిగ్జాగ్ ఎక్సలెంట్గా ఉంది. వేవ్స్ లాగా కర్వ్స్ లాగా అలా వచ్చింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. మొత్తం అంతా కూడా ఇలా వచ్చింది లుక్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.